హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే ఒక హాలీవుడ్ మూవీ చూసాను, బ్లాక్ బ్యాగ్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్గా రిలీజ్ అయింది. మంచి రేటింగ్స్ వచ్చాయి. ప్రెసెంట్ ఇండియాలో థియేటర్స్లో ఆడుతుంది. నేను ఈ మూవీ థియేటర్లో అయితే చూడలేదు గైస్. ఇంకెలా చూసానో ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ మూవీ బడ్జెట్ $60 మిలియన్. ఇప్పటి వరకు 32 మిలియన్ కలెక్ట్ చేసింది. అంటే జస్ట్ 1 వీకే అయింది రిలీజ్ అయ్యి. బాగానే పర్ఫామ్ చేస్తుంది అనుకోవచ్చు. సో డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. డైలీ వీడియోస్ చేస్తూనే ఉన్నాను, కానీ సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు. నాకు కూడా డే బై డే మోటివేషన్ తగ్గిపోతుంది గైస్. సో ప్లీజ్ నచ్చితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక కపుల్ ఉంటారు. హస్బెండ్ ఇంటెలిజెన్స్ ఏజెంట్గా వర్క్ చేస్తుంటాడు. తన వైఫ్ దేశాన్ని మోసం చేసిందని ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ వస్తాయి. అంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేసి నేషన్ డేటాని బ్రీచ్ చేసిందని ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని మన హీరోకి అప్పగిస్తారు. సో ఇప్పుడు మన హీరోకి జాబ్ ముఖ్యమా లేదా వైఫ్ ని సేవ్ చేయడం ముఖ్యమా, అసలు ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, స్టార్టింగ్ లో స్లోగా ఉంటది గైస్, మెల్లగా స్టోరీ బిల్డ్ అవుతుంది. ఆ పార్ట్ కొంచెం బోరింగ్ అనిపించింది. బట్ ఎప్పుడైతే మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుందో ఇక సీటేజ్ థ్రిల్లర్ లా మారిపోతుంది. నాకైతే నచ్చింది గైస్. కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఫ్రెష్ గా అనిపించింది. మెయిన్ కాన్ఫ్లిక్ట్ రివీల్ అయ్యే వరకు చాలా బోరింగ్ గా ఉంటది. కొంచెం ఓపికతో చూడాలి. ఎప్పుడైతే మెయిన్ కాన్ఫ్లిక్ట్ రివీల్ అవుతుందో ఇక చాలా బాగుంటది గైస్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ గా ఈ మూవీ అందరి కోసం కాదు గైస్. ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఉన్నారు కదా, అంటే హాలీవుడ్ మూవీస్ చూసే తెలుగు ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి యాక్షన్ కావాలి. మూవీ స్టార్ట్ అవుతూనే యాక్షన్ కావాలి. బట్ ఈ మూవీ అలాంటిది కాదు గైస్. అసలు యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి. చిన్న చిన్న గన్ ఫైట్స్ ఉన్నాయి, కానీ ఓవర్ ద టాప్ యాక్షన్ అస్సలు ఉండదు. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఈ మూవీ కంప్లీట్ చేశాక ఒక మంచి స్టోరీ ఉన్న థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి అండ్ అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ గుడ్ ఎంగేజింగ్ థ్రిల్లర్. లైట్ గా రొమాన్స్ ఉన్నాయి, లైక్ కిస్సింగ్ అండ్ హగ్గింగ్ సీన్స్ ఉన్నాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. నేను ఎలా చూసానో ఇక్కడ చెప్పలేను గైస్. బట్ ఇఫ్ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇక్కడ మెసేజ్ చేయండి. ఫ్రీగా ఎలా చూడాలని నేను చెప్తాను. సో ఇది గైస్ బ్లాక్ బ్యాగ్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.